హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహా కోసం చక్రి ఇంటికి వెళ్ళి నారాయణ గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న మహా తండ్రి ప్రతాప్ షాక్లో. చక్రి, మహా, మాధవ అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే కేశవ మహాలక్ష్మిపై తను చెయ్యెత్తిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. పాపం వదిన నేనలా చేసినందుకు తను ఎంత భయపడిపోయిందో. నేనే తప్పు చేశాను. ఇన్నాళ్ళకి మా ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చింది. తనని బాగా చూసుకోవాలని అందరం అనుకున్నాం. కానీ నేను ఈరోజు చేసిన దాంతో పాపం వదిన కంటతడి పెట్టింది. వదినని క్షమాపణలు అడగాలి అని కేశవ అయితే మహాలక్ష్మి గురించే బాధపడుతూ ఉంటాడు. మరో పక్క ఇక అందరూ కూడా ఎవరి పనులకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. చక్రి క్యాబ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే మాధవ తను తాపీ మేస్త్రి కాబట్టి సైట్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. రే చక్రి, మీకు ఆకలేస్తే వంటగదిలో అన్నీ ఉన్నాయి, పెట్టుకొని తినండి. అమ్మ మహాలక్ష్మి, నీకు కూడా ఆకలేస్తే అందులో అన్నం కూరలు ఉన్నాయి, పెట్టుకొని తినమ్మా అని అనగానే అలాగే పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. సరేరా, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అని మాధవ తను పనిచేయడానికి కావలసిన వస్తువులు అంటే తాపి, టేపు అన్నీ కూడా ఒక సంచిలో సర్దుకుంటూ ఉంటాడు. అది చూసి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అదేంటి, పెద్ది ఆర్కిటెక్ట్ కదా, ఆర్కిటెక్ట్ అంటే మంచిగా ఫార్మల్ షర్ట్ వేసుకొని ఇన్షర్ట్ వేసుకొని చాలా అఫీషియల్గా వెళ్ళాలి. కానీ పెద్ది ఏంటి ఇంత సాదాసీదాగా ఏదో తాపీ మేస్త్రి పనిచేస్తున్నట్టు అలా వెళ్తున్నాడు అని అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మాధవ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు? నేను ఆర్కిటెక్ట్ ఏంటి అని అనగానే అవును పెద్ది, మీరు పెద్ద ఆర్కిటెక్ట్ అని చక్రి చెప్పాడు కదా అని అంటూ ఉంటే మాధవ చక్రి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక చక్రి సారీ అన్నయ్య అని మాధవతో చిన్నగా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మాధవ చూడమ్మా, నేను ఆర్కిటెక్ట్ని కాదు, ఒక చిన్న తాపీ మేస్త్రిని అని అంటాడు. అది విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటండి, మరి చక్రి ఎందుకు నాతో అలా చెప్పాడు అని అనగానే ఇక అప్పుడే చక్రి సారీ అండి, నన్ను క్షమించండి. మీరు గొప్పింటి వాళ్ళు, మీ ముందు మా అన్నయ్య తాపీ పని చేస్తాడు అంటే చులకనగా చూస్తారని గొప్పలకి అలా చెప్పాను. కానీ మా అన్నయ్య చేసేది చిన్న తాపీ పని అని అనగానే ఇక మహాలక్ష్మికి చక్రి పైన కోపం వస్తూ ఉంటుంది. చూడండి చక్రి గారు, మీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. మీరు నా కోసం ఎంతో చేశారని గౌరవం ఉంది. కానీ ఇలా లేని గొప్పలు ఉన్నాయని చెప్పుకుంటే నాకు మీ మీద గౌరవం తగ్గిపోతుంది అని అంటూ ఉంటే ఇక చక్రి మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మాధవ, అమ్మ మహాలక్ష్మి, వాడికి తెలిసి తెలియక అలా చేశాడమ్మా, అంతేకాని వాడు చాలా మంచివాడు. చిన్నపిల్లల మనస్తత్వం, వాడిని తప్పుగా అర్థం చేసుకోకమ్మా, నీ మీద వాడికి చాలా అభిమానం ఉంది అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి అది కాదు పెద్ది, మీరు చేసే పని చెప్తే నేనెందుకు చులకనగా చూస్తాను? నా గురించి చక్రి ఇంతేనా అర్థం చేసుకుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక మాధవ చక్రి చూస్తూ ఉంటారు. ఇక చక్రి సారీ అండి, ఇంకెప్పుడు మీ దగ్గర అబద్ధాలు చెప్పను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చక్రి అంటూ ఉంటే ఇక మాధవ కూడా వాడిని క్షమించేయమ్మా అని అంటాడు. ఇక మహాలక్ష్మి సరే అయితే ఇంకొకసారి ఇలాంటి అబద్ధాలు చెప్తే మాత్రం నేను వెంటనే వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి అనగానే ఇక చక్రి లేదండి, ఇంకెప్పుడు మీ దగ్గర అబద్ధాలు దాచను అని చక్రి అంటూ ఉంటాడు. ఇక మాధవ తన సైడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక ఇదిలా ఉండగా మరో పక్క ప్రతాప్ అయితే తన కూతురు మహా ఫోటోనే చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మహా, నీకు నేను ఏం తక్కువ చేశానమ్మా, నన్ను గుండెల మీద
సారీ నిన్ను గుండెల మీద పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నువ్వే ప్రాణంగా బ్రతికాను. నీకొక మంచి భవిష్యత్తునివ్వాలని ఒక తండ్రిగా ఎంతో ఆరాటపడ్డాను. కానీ నువ్వేం చేశావు? ఈ తండ్రి ప్రేమని కాదనుకొని నన్ను గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు అని ఇక ప్రతాప్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ మహా గురించే ఏడుస్తూ ఉంటాడు. పరువు పోతే పోయింది, నీ పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదు, కనీసం అక్కడ నువ్వైనా సంతోషంగా ఉన్నావు అంటే అది కూడా కనిపించట్లేదు. మన ఇంట్లో మహారాణిలా పెరిగావు, ఏమి కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికే వచ్చేవి. కానీ ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో ఏంటో, అది తలుచుకుంటూ ఉంటే ఈ తండ్రి గుండె ఎలా తట్టుకోగలదమ్మా అని ప్రతాప్ అయితే కన్నీరు మున్నీరవుతూ మహాలక్ష్మి గురించే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. అతని ఇంటికి వచ్చేసరికి ప్రతాప్ మహా ఫోటోని చూసి ఏడుస్తూ ఉంటాడు. రే ప్రతాప్, ఏంట్రా ఇది అని అంటూ ఉంటే ఇక ప్రతాప్, రే నువ్వెప్పుడు వచ్చావురా అని అంటాడు. నువ్వు మహా ఫోటోతో కన్నీళ్ళు పెట్టుకుంటూ నీ బాధని చెప్పుకుంటున్నావు కదా, అప్పుడే వచ్చాను అని అనగానే, ఇంకా ఫోటోతో కాకపోతే నేను నా కూతురుతో ఎలా మాట్లాడతానురా? తను నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది కదా, నా పరువు మర్యాద అన్నీ వద్దనుకొని వెళ్ళిపోయింది కదా అని అంటూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నావురా? తెలిసి తెలియక మహా ఏదో తప్పు చేసింది, తొందరపడింది, అంత మాత్రాన మీరు మహాని అలా ఎలా వదిలేస్తారు? మహాని నువ్వు ప్రాణంగా పెంచుకున్నావు. అలాంటి నీ కూతురు అక్కడ చిన్నింట్లో ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. నాకు తెలిసిందిరా, ఆ ఇంట్లో ఆడ మనుషులు అనే వాళ్ళే ఉండరు, మొత్తం 5 మగవాళ్ళే ఉంటారు. ఆ ఇల్లు కూడా ఎప్పటిదో పాడుబడిన ఇల్లులా ఉంటుంది. అక్కడ మహా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందిరా అని అంటూ ఉంటే, మరేం చేయమంటావురా? నేను చూసిన కోట్లాది సంబంధానికి కాదనుకొని ఆ డ్రైవరే కావాలనుకొని వాడితో తాళి కట్టించుకొని వెళ్ళిపోయింది. నన్నేం చేయమంటావు అని ప్రతాప్ అంటూ ఉంటే, రే పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిచేయాలి. నాకు తెలిసి ఆ ఇంటికి వెళ్ళిన ఈ 2 రోజుల్లో మహాకి అర్థమైపోయి ఉంటుంది అక్కడ తను ఉండలేను అని. ఈ ఇంటికి వస్తే మీరేమంటారోనని తను బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే మహా ఖచ్చితంగా నీతో వస్తుందిరా, కొన్నాళ్ళయ్యాక ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచించవచ్చు అని అనగానే ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, రే ఒక్క మాట చెప్పు, మహాని చూడకుండా తనతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా అని అనగానే, లేదురా, నా కూతురు మర్చిపోయి నిన్ను బ్రతకలేను, కళ్ళు మూసినా తెరిచినా నా కూతురే గుర్తొస్తుందిరా అని అంటూ ఉంటే, అయితే వెంటనే ఆ ఇంటికి వెళ్ళి నీ కూతురిని నీతో పాటు తీసుకొచ్చుకో అని అనగానే ఇక ప్రతాప్ చూస్తూ ఉంటాడు. అంతేనంటావారా? అవునరా, నువ్వు ఇప్పుడు చేయవలసిన పని అదే. మహా చేసిన తప్పుని నువ్వు సరిచేయాలి. రేపే అక్కడికి వెళ్ళి నీ బలమేంటో చూపించి మహాని తీసుకొచ్చేయి. వాళ్ళు మహాని పంపించడానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ నీదంతా ఉపయోగించి మహాని ఎలాగైనా నీతో పాటు ఇంటికి తీసుకొచ్చుకో అని చెప్పగానే ఇక ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. సరేరా, నువ్వు చెప్పినట్టే నా కూతుర్ని తీసుకురావడానికి రేపు నేను ఆ ఇంటికే వెళ్తాను అని ప్రతాప్ అంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఎప్పట్లాగానే మాధవ కిచెన్లో వంట చేస్తూ ఉంటే కేశవ, చక్రి, కన్నాలు కూడా ఉదయాన్నే నిద్రలేచి తలా ఒక పని చేస్తూ ఉంటారు. అది చూసి మహాలక్ష్మి అయితే చాలా సంతోషపడుతుంది. పర్వాలేదే, పెద్ద కష్టాన్ని బాగానే అర్థం చేసుకొని అందరూ తలా ఒక పని చేస్తున్నారు అని మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పెద్ది మహాలక్ష్మితో, అమ్మ మహాలక్ష్మి, చూసావా నీ దెబ్బకి వాళ్ళు ఎలా ఉదయాన్నే లేచి పనులు చకచక చేస్తున్నారో అని అంటూ ఉంటే, చేయకపోతే నేను ఊరుకుంటానా పెద్ది? నువ్వొక్కడివే కష్టపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం హాయిగా పడుకుంటున్నారు. ఈరోజు చూడండి పనులు ఎంత తొందరగా కంప్లీట్ అయిపోయాయో, మీకు కూడా కష్టం తప్పింది కదా అని ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే ప్రతాప్
ఇంటి ముందుకు వస్తాడు. కొంతమంది రౌడీ మనుషులను తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి మహా మహా అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ పిలుపు విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న వచ్చారు అని చాలా సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. ఇక మాధవ, చక్రి, కేశవ, కన్నాలు కూడా బయటికి వచ్చి చూస్తూ ఉంటారు. మహా బయటికి వచ్చేసరికి తన కన్న తండ్రి కళ్ళెదురుగా కనిపిస్తాడు. తన తండ్రిని చూసి మహా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మహాని తన తండ్రిని హగ్ చేసుకొని నన్ను క్షమించు నాన్న, ఇలా జరుగుతుంది అనుకోలేదు అని ఇక మహాలక్ష్మి అయితే ప్రతాప్తో చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ప్రతాప్ కూడా తన కూతుర్ని చూసి చాలా ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. తల్లి ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి, ఇక నేను బాగానే ఉన్నాను నాన్న, నన్ను వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటే ప్రతాప్ ఆ ఇంట్లో మనుషులని అందరినీ చూస్తూ ఉంటాడు. ఆ ఇంటిని చూసి ప్రతాప్, ఇదేంటమ్మా ఇలాంటి ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుంది, వెంటనే నా కూతుర్ని తీసుకెళ్ళిపోవాలి అని ప్రతాప్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రతాప్, అమ్మా పదమ్మా మన ఇంటికి వెళ్దాం పద అని అంటూ ఉంటే ఇక చక్రి, మాధవ, కేశవ, కన్నా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మహా నాన్న అని అంటూ ఉంటే అవునమ్మా నాతో పాటు వచ్చేయి, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అనగానే ఇక మహా షాక్ అయిపోతుంది. చక్రి, మాధవాలు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చక్రి మనసులో, అంటే ఇప్పుడు తను వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతుందా అని బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రతాప్ మహా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే మహా మాత్రం మౌనంగా చూస్తూ ఉంటుంది. మహా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, జరిగిందేదో జరిగిపోయింది, నేను చూసుకుంటానమ్మా, పద మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే లేదు నాన్న, నేనప్పుడే మన ఇంటికి రాలేను, అందరూ నన్ను చులకనగా చూస్తారు, నేను బయటికి వచ్చింది మంచిగా చదువుకొని ఒక గొప్ప జాబ్ సాధించి నా డ్రీమ్స్ అన్నీ నెరవేరాక మళ్ళీ మన ఇంటికి రావాలనుకున్నాను, అప్పటి వరకు నేను అక్కడికి రాను నాన్న అని అనగానే ఇక ప్రతాప్ షాక్ అయిపోతాడు. చూడమ్మా నేను నిన్ను చదివిస్తాను, నేనుండగా నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటమ్మా, నాతో రా తల్లి అని ప్రతాప్ అంటూ ఉంటే అప్పుడే చక్రి, మాధవ, చూడండి తను రాను అంటుంటే ఎందుకు అలా బలవంతంగా తీసుకెళ్తున్నారు అని చక్రి అంటాడు. అప్పుడే ప్రతాప్, రేయ్ మొత్తం నువ్వే నా కూతురికి ఈ పరిస్థితి పట్టించావు, తను మహారాణిలా బ్రతికేది, అలాంటి నా కూతుర్ని ఈ పాడుబడ్డ ఇంటికి తీసుకొచ్చావు అని చక్రిని గల్లా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి నారాయణ వచ్చి, రేయ్ ఎవర్రా నా కొడుకుని నానా మాటలు అనేది అని నారాయణ అక్కడికి ఎంట్రీ ఇవ్వగానే ప్రతాప్ నారాయణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక నారాయణ కూడా ప్రతాప్ని చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ప్రతాప్ చాలా సంతోషపడుతూ రేయ్ నారాయణ అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నారాయణ కూడా ప్రతాప్ని చూసి రేయ్ ప్రతాపు నువ్వారా అని అంటూ ఉంటే అదంతా చూస్తున్న మహా, మాధవ, చక్రి, కన్నా, కేశవులకి ఏమీ అర్థం కాదు. ఇక ప్రతాప్ నారాయణ దగ్గరికి వెళ్ళి నారాయణ హగ్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ రేయ్ నారాయణ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావురా, నీకోసం నేను వెతకని ఊరంటూ లేదు, తిరగని గల్లీ అంటూ లేదు, ఇన్నాళ్ళు ఏమైపోయావురా అని ప్రతాప్ అంటూ ఉంటే నారాయణ, రేయ్ నేను కూడా నీకోసం వెతికానురా, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ నీ గురించి నాకు ఎలాంటి వివరాలు తెలియలేదు అని ఇద్దరూ కూడా ఎమోషనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చక్రి, మహా, మాధవాలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే నారాయణ, రేయ్ ప్రతాపు నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావు అని అనగానే ఇక ప్రతాప్, రేయ్ ఇదిగో ఈ డ్రైవరు నా కూతుర్ని లేపుకొచ్చారా, నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్ళడానికే వచ్చాను అని అనగానే నారాయణ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంట్రా నా కొడుకు నీ కూతుర్ని లేపుకొచ్చాడా
అని అంటూ ఉంటే ప్రతాప్ కూడా షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు? ఈ చక్రి నీ కొడుకా అని అంటూ ఉంటే అవునరా, వాడు నా కొడుకే అని అనగానే ప్రతాప్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ప్రతాప్ అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకుంది నీ కొడుకేనా అని ప్రతాప్ అంటాడు. ఇంతలోనే మహా ప్రతాప్ దగ్గరికి వచ్చి, నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంకుల్ మీకు ముందే తెలుసా అని అనగానే ఇప్పుడు కాదమ్మా, వీణ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మేమిద్దరం ప్రాణ స్నేహితులం. ఒకరిని విడిచి ఒకరం క్షణం కూడా ఉండేవాళ్ళం కాదు. ఒక మాటకి చెప్పాలంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వీడేనమ్మా. వీడు నన్ను ఆకాశానికి ఎత్తించి వాడు మాత్రం నేలపైనే ఉన్నాడు. అంత గొప్పవాడమ్మా నా స్నేహితుడు అని ప్రతాప్ అంటూ ఉంటే మహా, మాధవ, చక్రీలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.